ఐదేళ్ల వైకాపా పాలనలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ నిధుల్ని జగన్ సర్కార్ పక్కదారి పట్టించి సంక్షేమ పథకాలకు వాడింది. సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చి గ్రామాల్లో అభివృద్ది జరగకుండా అడ్డుకుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా పంచాయతీ నిధులకు సంబంధించి ఆ శాఖకు లేఖ రాసినా ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యం సాకారం చేస్తున్నామని ఊదరగొట్టిన వైకాపా ప్రభుత్వం పంచాయతీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించింది. పంచాయతీ అధికారాలకు గండి కొట్టింది. ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు ఇవ్వకుండా సొంతానికి వాడుకుంది. దాదాపు 900 కోట్ల రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల ఖాతాలో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినా జగన్ మాత్రం తన ధోరణిని మార్చుకోలేదు. ఫలితంగా గ్రామాల అభివృద్ధి కుంటుపడింది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన 45 కోట్ల రూపాయల నిధుల్లో ఒక్క రూపాయి కూడా పంచాయతీలకు జమ కాలేదు. పంచాయతీలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తోందని, నిధులు లేకుండా చేసి ఆర్థికంగా దెబ్బతీస్తోందని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలకు నిధుల కోసం అనేక విధాలుగా ఉద్యమాలు చేసినా ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదని వాపోతున్నారు. వైసీపీ గవర్నమెంట్ కానీ, ఆ గవర్నమెంట్ లో ఉన్న ఐఏఎస్లకు కానీ, ఆ సిఎస్ కానీ అసలు ప్రజాస్వామ్యం అంటే అతనికి గౌరవం లేదు. ఒక ఢిల్లీ నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చిన డబ్బుల్ని గవర్నమెంట్ ఎన్నికల సందర్భంగా సిఎస్ కి అన్ని పవర్స్ ఉంటే మా డబ్బుల్ని రిలీజ్ చేయకుండా అతను బ్లాక్ చేయించి, మరి దీంట్లో మొదటి ముద్దే మా అభిప్రాయం సిఎస్ ఏనండి. మరి తర్వాత ఎన్నికల కమిషనర్ చేసిన సిఫారసును కూడా అతను అమలు చేయకుండా ఒక దుర్మార్గమైన ఆలోచనతో సిఎస్ గారు ఈ రోజుకి పంచాయతీలకి నిధులు విడుదల చేయలేదు. ఎక్కడికక్కడ క్రాప్ మిత్ర జీతాలు అని చెప్పేసి, కరెంటు బిల్లులు అని చెప్పేసి సెంట్రల్ ఫండ్ ని పడటం ఆలస్యం. సెక్రటరీల ద్వారా, యుఓపిఆర్డీల ద్వారా కంట్రోల్ చేసి పీక మీద కత్తి పెట్టి వారికి అకౌంట్లలో ఇచ్చేసిందే గానీ గ్రామ పంచాయతీ శానిటైజేషన్ కానీ, ఏది తాగునీటి అవసరాలకు కానీ, బ్లీచింగ్ కొనుక్కోవటానికి కూడా సర్పంచ్ క్యాలిబర్ ఉన్న పర్సన్ అయితే ఆ గ్రామంలో అంతో ఇంతో పరిశుభ్రత కనపడింది. కానీ లేని పరిస్థితుల్లో చాలా పంచాయతీలు చాలా దుర్భరంగా ఇచ్చేస్తున్నాయి. ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించుకున్న విషయంపై గతంలో సర్పంచులు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తర్వాత పంచాయతీ నిధుల వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. జలవనరులను పెంపొందించుకునేందుకు చెరువులు, కుంటల అభివృద్ధి, చెక్ డ్యాంల నిర్మాణం, ఇంకుడు గుంతల ఏర్పాటు, తాగునీటి పథకాల అభివృద్ధికి కేటాయించాలని చెప్పింది. అదేవిధంగా పారిశుధ్యం మెరుగుదల, మరుగుదొడ్ల నిర్మాణం, వ్యర్థాల నిర్వహణ తదితర పనులకు ప్రాధాన్యం కల్పించాలని సూచించింది. వీటిని తుంగలో తొక్కిన జగన్ సర్కారు ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించిందని సర్పంచులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి రేట్లు గానీ, శానిటేషన్ గానీ, క్లాప్ మిత్రుల జీతాలు గానీ అసలు ఏమి చేయలేకపోయాం. దయనీయ పరిస్థితిలో గ్రామ వ్యవస్థ ఉంది, గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉంది. ఎండాకాలం బాగా వాటర్ రిసోర్స్ ఎక్కువ ఉంది. దానికి కనీస సౌకర్యమైన మంచినీళ్లు, వీధి రేట్లు, రోడ్లు ఏమీ కల్పించలేకపోయాం. ఈ గత 3 సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేకపోయామండి. ఎన్ని పోరాటాలు చేసి ఈ ప్రభుత్వాన్ని క్షేమ కుట్టినట్టు కూడా లేదండి. పంచాయతీ వ్యవస్థ ఒకటి ఉంది దేశంలో, రాష్ట్రంలో అనేది మర్చిపోయింది. పంచాయతీలను పట్టించుకోవడం మానేసింది. గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో విపరీతమైన ఎండలు వేస్తా ఉంది. ఈ నేపథ్యంలో చాలా చిన్న గ్రామ పంచాయతీల్లో కూడా మంచినీరు సౌకర్యం కూడా అందించలేక చాలా పంచాయతీలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ వచ్చిన డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 5వ ఆర్థిక సంఘ నిధుల్ని గత 3 సంవత్సరాల నుంచి విడుదల చేయకుండా ఉంది. చిన్న లైట్లు గాని ఏపీలు రిపేర్ చేయించలేక చాలా మంది సర్పంచులు అప్పులు పాలయ్యి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుంది. ఇప్పటికైనా గానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం చొరవ చేసి 15వ ఆర్థిక సంఘ నిధులు వెంటనే గ్రామ పంచాయతీలకి విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మార్చి 28న కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఖాతాల్లో ఆ నిధులను జమ చేయలేదు. దానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా పంచాయతీరాజ్ శాఖకు లేఖ రాసినా ఇంతవరకు స్పందించలేదు. పంచాయతీలకు పంపిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖాతాల్లో జమ చేయాలని సర్పంచులు కోరుతున్నారు.